సారా అంటే రాజకుమారి అని అర్థం. ఆమె రాజులకును, జాతులకును తల్లి అని ఈ పేరు తెలియజేస్తూ ఉంది. సారా జీవితం మొదటగా మనం చూసినట్లయితే ఆదికాండము 11వ అధ్యాయం 30వ వచనంలో సారా గొడ్రాలై ఉన్నట్లు బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆమె పిల్లలు లేనిదై ఉండెను. సారా ఈ విధమైన జీవితంలో ఆమె ఎంతగానో ప్రార్థించింది. ప్రభువు ఆమె మొరని విని ఉన్నాడు. సారా భర్తకు లోబడినటువంటి భార్య. ఆమె తన బాహ్య సౌందర్యానికి అంతరంగ సౌందర్యాన్ని కూడా జత చేసుకున్నది. సారా వలె యజమాన్ని గౌరవించుచు వీరును యోగ్యులుగా నడుచుకొనవలెను. సారా జీవితమును మనం చూసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడు, నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఎలయనగా ఆమె పేరు సారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయి ఉండను. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. గొడ్రాలుగా ఉన్నటువంటి సారాయిని దేవుడు దీవించి జనములకు తల్లిగా ఆమెని ఎంచినాడు. అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగున, 90 ఏండ్ల సారా కనున అని మనస్సులో అనుకొనెను. సారా తన జీవితంలో జరిగిన కార్యాలని బట్టి ఆమె మామ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసిని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరన్ను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా, అబ్రహాము గుడారములో ఉన్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడి దాన్ని త్వరగా సిద్ధపరచెను. అబ్రహాము చెప్పిన మాటని సారా వెంటనే విని వారి కొరకు భోజనమును సిద్ధం చేసెను. తరువాత అతడు వెన్నను పాలను సిద్ధం చేసి వారి ఎదుట పెట్టెను. వారతనితో, నీ భార్య అయిన సారా ఎక్కడున్నదని అడుగగా, అతడు, ఇదిగో గుడారములో నున్నదని చెప్పెను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. సారా ఆయన వెనుక నుండి ఆయన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహాము సారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయెను. సారా, నేను బలము ఊడిగిన దానినైన తరువాత నాకు పిల్లలు కలుగునా అని తన మనసులో అనుకొనెను. తన యజమానుడు వృద్ధై ఉన్నాడు అని తనలో తాను నవ్వుకొనెను. కానీ ప్రభు చెప్పినట్లుగానే సారాకి ఒక కుమారుడు జన్మించెను. ఆదికాండము 21వ అధ్యాయం
21 అధ్యాయం 1 వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు తనకు సారా కన్నువాడునైన తన కుమారునికి ఇసాకు అని పేరు పెట్టెను. ప్రియమైన బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. అబ్రహాము తన భార్య ఇద్దరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. సారా తన యొక్క భర్తను గౌరవించుచు తన భర్త యొక్క దేవుని ఆరాధిస్తూ ఆయన్ని మహిమపరచుచూ ఉండెను. కనుకనే ఊడిగనెను ఆమె తన యొక్క జీవితంలో ఇంకా తనకు పిల్లలు కలగరు అని భావించిన సందర్భంలో దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి సారాని, గొడ్రాలైన సారాని వృద్ధాప్యమందు కుమారుని ఇచ్చి జనములకు తల్లిగా ఆయన చేసెను. సారా యజమాని గౌరవించుటలో గొప్ప వినయము కలిగిన వ్యక్తి. మీరును యోగ్యులుగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకి పిల్లలగుదురు. కనుక సారాను గూర్చి మనం చూసి నేర్చుకోవలసినది ఏమంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. 3 భార్యని జీవితం నుండి చిగురు పుట్టించే దేవుడు మనం నమ్మిన దేవుడు. కనుక సారాను ఆదర్శముగా తీసుకుని మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం.